ఈరోజు మనం రెయిన్ హార్వెస్టింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా వాట్ ఈస్ రెయిన్ హార్వెస్టింగ్? రెయిన్ హార్వెస్టింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ అండ్ స్టోరింగ్ రెయిన్ వాటర్ ఫర్ లేటర్ యూస్. అంటే రెయిన్ వాటర్‌ని మనం కలెక్ట్ చేసి, వాటిని స్టోర్ చేసి ఫ్యూచర్ యూస్ కోసం వాడుకునే టెక్నిక్‌ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్ అంటారు. ఇట్ హెల్ప్స్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ అండ్ రెడ్యూసెస్ డిపెండెన్స్ ఆన్ గ్రౌండ్ వాటర్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు వాటర్ కన్జర్వేషన్‌కి హెల్ప్ చేసి గ్రౌండ్ వాటర్‌లో అంటే మనకు గ్రౌండ్ సర్ఫేస్‌లో ఉన్న వాటర్ మీద డిపెండెన్స్ అనేది తగ్గిపోతుందనమాట. సో, ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ వే ఆఫ్ యూజింగ్ రెయిన్ వాటర్. నీడ్స్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇది ఎందుకు అవసరం? రెయిన్ హార్వెస్టింగ్ మెథడ్ అనేది ఎందుకు అవసరం? విత్ ఇంక్రీజింగ్ వాటర్ స్కార్సిటీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ ఎ సస్టైనబుల్ సొల్యూషన్. ఇదొక సస్టైనబుల్ సొల్యూషన్. అంటే ప్రెజెంట్‌లో ఉన్న సోర్సెస్‌ని మనము ఎఫెక్ట్ చేయకుండా ఫ్యూచర్ సోర్స్ కోసము ప్లాన్ చేసేదాన్ని సస్టైనబుల్ సొల్యూషన్ అంటారు. ఇట్ హెల్ప్స్ ఇన్ రిప్లెనిషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అండ్ ప్రొవైడ్స్ వాటర్ డ్యూరింగ్ డ్రై పీరియడ్స్. దీనివల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ అనేవి ఇంకా పెరుగుతాయి. డ్రై పీరియడ్స్ అంటే డ్రాట్స్ వచ్చిన పరిస్థితుల్లో ఈ వాటర్ అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. రెడ్యూస్ వాటర్ డిమాండ్ ఫ్రమ్ ట్రెడిషనల్ సోర్సెస్ అండ్ కన్జర్వ్ వాటర్. వాట్ ఆర్ ద 5 మెయిన్ రీజన్స్ నీడ్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్‌ని మీరు రాయొచ్చు. ఫస్ట్ ఇది వాటర్ స్కార్సిటీ, సీజనల్ రెయిన్‌ఫాల్, రెడ్యూస్డ్ డిపెండెన్సీ ఆన్ గ్రౌండ్ వాటర్, ప్రివెంట్ వాటర్ లాగింగ్ అండ్ ఫ్లడింగ్, ఎకో ఫ్రెండ్లీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. హౌ ఇట్ వర్క్స్, ఇది ఎలా పనిచేస్తుంది? రెయిన్ వాటర్ అనేది మన రూఫ్ టాప్ మీద పడినప్పుడు మనం రూఫ్ టాప్ నుంచి ఆ వాటర్‌ని కలెక్ట్ చేసి, వాటిని ఫిల్టర్ చేసి స్టోరేజ్ ట్యాంక్స్‌లో మనం స్టోరేజ్ చేస్తామనమాట. ఆ వాటర్‌ని మనము గ్రౌండ్ వాటర్ యూస్‌కి బదులు అంటే దాని బదులు ఈ రెయిన్ వాటర్ నుంచి వచ్చిన వాటర్‌ని మనం ఫిల్టర్ చేసి మన స్టోరేజ్ ట్యాంక్‌లో పెట్టుకొని ఫ్యూచర్ యూస్ కోసం వాడుకుంటాము. దీనిలో మొత్తము 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి కలెక్షన్ అనమాట. రెయిన్ వాటర్‌ని మనం రూఫ్ టాప్ ద్వారా కలెక్ట్ చేస్తామనమాట. ఆ వాటర్‌ని మనం ఫిల్టరేట్ చేస్తామంటే లైక్ యూజింగ్ ఫిల్టర్స్ అనమాట. ఆ ఫిల్టర్ చేసిన వాటర్‌ని, ఆ క్లీన్ వాటర్‌ని స్టోరేజ్‌లో అంటే స్టోరేజ్ ట్యాంక్స్ లైక్ కాంక్రీట్ ట్యాంక్స్ గానీ, ప్లాస్టిక్ ట్యాంక్స్ గానీ ఇవి దాంట్లో స్టోర్ చేసుకుంటామట. రీచార్జ్. సమ్ సిస్టమ్స్ డైరెక్ట్ ఫిల్టర్డ్ వాటర్ ఇంటూ గ్రౌండ్ త్రూ రీచార్జ్ పిట్స్ ఆర్ బోర్‌వెల్స్ టు రిప్లెనిష్ గ్రౌండ్ వాటర్. రెయిన్ వాటర్ అనేవి మనకు డైరెక్ట్‌గా ఫిల్టరేట్ చేసి ఆ వాటర్‌ని గ్రౌండ్‌లోకి పంపుతారు. సో, దానివల్ల గ్రౌండ్ వాటర్ అనేవి రిప్లెష్ అవుతాయన్నమాట. యూసేజ్. The harvested water can be used for non-drinking purposes like irrigation. వీటిని ఇరిగేషన్‌లో వాడొచ్చు ఈ వాటర్‌ని. ఫ్లషింగ్, వాషింగ్ అండ్ ఈవెన్ ఫర్ డ్రింకింగ్ ఇఫ్ ప్రాపర్‌లీ ట్రీటెడ్ అనమాట. కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సిస్టమ్ అనమాట. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్ ఆ సిస్టమ్‌కి ఏమేం కాంపోనెంట్స్ కావాలంటే క్యాచ్‌మెంట్ అంటే రూఫ్ అనమాట. ఇదే మనకు రెయిన్ పడతాకి ఒక బేస్‌మెంట్ లాగా ఉంటుందనమాట. కన్వేయన్స్ అంటే మెటీరియల్స్ లైక్ పైప్స్ వాటర్‌ని ట్రావెల్ చేయడానికి ఫ్రమ్ రూఫ్ టు స్టోరేజ్ ట్యాంక్స్. ఫిల్టరేషన్ యూనిట్. ఇక్కడ వాటర్ అనేవి ఫిల్టర్ చేయబడతాయనమాట. ఫిల్టర్స్‌ని యూజ్ చేసుకొని. తర్వాత ఆ క్లీన్ వాటర్‌ని స్టోరేజ్ ట్యాంక్‌లోకి పంపిస్తారు. అక్కడున్న ట్యాంక్స్ నుంచి మనకు ఫర్ లేటర్ యూస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ స్టోరేజ్ ట్యాంక్ నుంచి డైరెక్ట్‌గా రీచార్జ్ పిట్స్‌కి పంపిస్తారనమాట. దీనివల్ల గ్రౌండ్ వాటర్ అనేది రిప్లెనిష్ అవుతాయన్నమాట. టైప్స్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చూసుకున్నట్లయితే మనకు 2 టైప్స్ ఉన్నాయి. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మనం ముందు మాట్లాడుకున్నది ఈ మెథడ్ గురించే. సర్ఫేస్ రన్ ఆఫ్ హార్వెస్టింగ్ అంటే ఈ 2 మెథడ్స్ అనేవి వాటర్‌ని స్టోర్ చేయటకు అండ్ గ్రౌండ్ వాటర్‌ని రీచార్జ్ చేయటకు ఉపయోగపడతాయి. సర్ఫేస్ రన్ ఆఫ్ హార్వెస్టింగ్ అంటే ఈ మెథడ్ అనేది ఒక టైప్ ఆఫ్ రెయిన్ హార్వెస్టింగ్ మెథడ్. దీనిలో ఏం చేస్తామంటే మనము గ్రౌండ్ సర్ఫేస్ మీద పడిన వాటర్‌ని కలెక్ట్ చేసి, స్టోర్ చేసి ఫ్యూచర్ యూస్ కోసం వాడుకుంటామాట. లేకపోతే అదే వాటర్‌ని గ్రౌండ్ సర్ఫేస్ వాటర్‌లోకి ఇంప్లిమెంట్ చేస్తే ఆ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ యొక్క రీచార్జ్‌గా మారుతుందనమాట. దానివల్ల సర్ఫేస్ వాటర్ అనేది ఎక్కువగా పెరుగుతుందనమాట. ట్రెడిషనల్ మెథడ్స్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ జోహర్ట్స్ అంటే ఇది ఒక స్మాల్ ఎర్తెన్ చెక్ డ్యామ్స్ లాగా ఉంటాయన్నమాట ఒక డ్యామ్ స్ట్రక్చర్‌లో. అండ్ కున్స్ అండర్‌గ్రౌండ్ ట్యాంక్స్ అంటారు వీటిని. అవి మన గ్రౌండ్ కింద ఉంటాయన్నమాట. బయోలీస్ అంటే స్టెప్పిల్స్ అనమాట. దీస్ మెథడ్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ ఇండియా ఫర్ సెంచరీస్. మోడర్న్ సిస్టమ్స్ యూజ్ ఆఫ్ కాంక్రీట్ స్టోరేజ్ ట్యాంక్స్ and advanced filtration and integration with buildings often used in urban homes, schools and industries.
మోడర్న్ సిస్టమ్స్‌లో ఏముంటాయంటే మనకు కాంక్రీట్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటాయి. ఫిల్టరేషన్‌లో అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. తర్వాత ఇంటిగ్రేషన్ విత్ బిల్డింగ్స్. ఈ స్టోరేజ్ ట్యాంక్స్ అనేవి ఇదివరకున్న మెథడ్స్‌లో ఎక్కడో మన ఇంటి నుంచి ఒక డిస్టెన్స్‌లో ఉండేవి. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే మనకు రూఫ్ టాప్ పైన ఇన్‌స్టాలేషన్ చేస్తారు. సో, ఇట్ కెన్ బి యూజ్‌ఫుల్ ఇన్ అవర్ హోమ్స్. బెనిఫిట్స్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మనకు వాటర్ బిల్స్ మనకి ప్రతి ఇయర్ ట్యాక్స్ మీద వాటర్ బిల్ వస్తుంది. దానివల్ల మనకి ఎట్లాగో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసి మనం వాటర్‌ని వాడుకుంటున్నాం కాబట్టి మనకు ఆ వాటర్ బిల్ అనేది రెడ్యూస్ అవుతుంది. మిటిగేట్స్ అర్బన్ ఫ్లడ్డింగ్. ఎప్పుడైతే ఈ వాటర్‌ని మనము కలెక్ట్ చేసి వాడుకోకుండా అలాగే వదిలేసినట్లయితే గ్రౌండ్ సర్ఫేస్ మీద వాటర్‌ని పెరిగిపోయి ఆటిని గ్రౌండ్ సర్ఫేస్ మీద వాటర్ అనేది పెరిగి అది ఫ్లడ్డింగ్‌గా మారుతుంది. అది ఎక్కువగా అర్బన్ ఏరియాస్‌లో జరుగుతుంది. ఇంప్రూవ్స్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్. యాస్ వి సెడ్ రెయిన్ వాటర్ అనేవి డైరెక్ట్‌గా గ్రౌండ్ వాటర్‌ని రిప్లెనిష్ చేస్తాయి కాబట్టి ఇట్ ఇంప్రూవ్స్. ప్రమోట్స్ సస్టైనబుల్ లివింగ్. ప్రెజెంట్ ఉన్న జనరేషన్ గానీ, ప్రెజెంట్ ఉన్న రిసోర్స్‌ని గానీ ఎక్కడ మనము డిస్ట్రాయ్ చేయకుండా ఫ్యూచర్ యూజ్ కోసం ప్లాన్ చేసేదాన్ని సస్టైనబుల్ లివింగ్ అంటారు. కేస్ స్టడీ ఆర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెన్నై, తమిళనాడు రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ హస్ సిగ్నిఫికెంట్‌లీ ఇంప్రూవ్డ్ ద గ్రౌండ్ వాటర్ టేబుల్. చెన్నైలో ఒక తగ్గిపోయింది. అప్పుడు ఏం చేశారంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ని మ్యాండేట్ చేశారనమాట. అంటే బిల్డింగ్స్‌లో ఖచ్చితంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉండాలి. బికాస్ ఇట్ షోస్ ఎఫెక్టివ్ వాటర్ కన్జర్వేషన్. దానివల్ల చెన్నై యొక్క గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది బ్యాలెన్స్‌గా ఉంటుందన్నమాట. ఇప్పటికి కూడా చెన్నైలో ఈ సిస్టమ్ అనేది అందరూ ఫాలో అవుతారు. కన్క్లూజన్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్. ఈ మెథడ్ ద్వారా మనకు వాటర్ స్కార్సిటీ అంటే వాటర్ లేకపోవటం అంటే వాటర్ అనేవి మనకు అందుబాటులో లేకపోవడం అనేది ఉండదనమాట. ఎప్పుడు మన దగ్గర వాటర్ ఉంటానే ఉంటాయి. ఇట్ ఎన్షూర్స్ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ బెటర్ ఫ్యూచర్. ఫ్యూచర్‌లో కూడా మన కిడ్స్ గానీ, లేకపోతే మన చిల్డ్రన్స్ గానీ ఈ వాటర్ అనేవి సఫిషియెంట్‌గా ఉంటాయి. ఎక్కడ ల్యాక్ లేకుండా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. థాంక్ యూ.